హాయ్, దిస్ ఈస్ రవితేజ, యూటర్న్ ఫ్యాకల్టీ. గతంలో జరిగిన టెట్ ఎగ్జామినేషన్ పేపర్స్ సంబంధించి సైకాలజీ బిట్స్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది, సో ఏ జోన్లోంచి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దిస్ రెఫర్స్ టు ఆల్ చేంజెస్ దట్ అక్కర్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ కాన్సెప్షన్ టు డెత్. ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవునిలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ బి అనువంశికత, సి పరిపక్వత, డి వికాసం. సో పెరుగుదల, అనువంశికత, పరిపక్వత, వికాసం. సో ఇక్కడ మరణం నుండి ఇక్కడ గర్భధారణ నుండి మరణం వరకు అంటే బర్త్ టు డెత్ కంటిన్యూగా అన్ని మార్పులను సూచించేది ఏంటంటే పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. సో ఇక్కడ అనువంశికత అని అంటే మన పూర్వీకుల నుండి మనకు సంక్రమించిన జన్యు సంబంధించిన లక్షణాలనే అనువంశికత అంటాం. సో అనువంశికత. నెక్స్ట్ పరిపక్వత, మెచ్యురేషన్. సో మన పెరుగుదల వికాసం ఇవన్నీ. అండ్ సో పరిపక్వత అంటే వ్యక్తి ఒక పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దబడమే పరిపక్వత. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది, వికాసం అనేది ఒక గుణాత్మక ప్రక్రియ. వికాసం అనేది శిశువు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కంటిన్యూషన్గా ఉండే ప్రక్రియ ఏది అని అంటే వికాసం అనేది గుణాత్మకమైనది. మనం అలా తెలుసుకున్నాం. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది, వికాసం అనేది గుణాత్మకమైనది. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, బట్ వికాసం మాత్రం శిశువు గర్భధారణ నుండి మరణం వరకు కొనసాగేది వికాసం. సో ఇక్కడ శిశువు గర్భధారణ నుండి మరణం వరకు జరిగే ప్రక్రియలన్నింటినీ సూచించేది వికాసం. ఈ వికాస దశల్లోనే అనువంశికత లక్షణాలు అనేవి, పూర్వీకుల నుంచి సంక్రమించిన అనువంశికత లక్షణాలు అనేవి శిశువులో బయటపడడం జరుగుతుంది. శిశువు కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడడం కూడా జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, Piaget believed that all people pass through the 4 stages of this development in exactly the same order. పియాజే మనుషులందరిలో ఈ వికాసం 4 దశల్లో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు. సో ఇక్కడ మన ఆప్షన్ 1 కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మక వికాసం, మోటార్ డెవలప్మెంట్ చలనాత్మక వికాసం, సోషల్ డెవలప్మెంట్ సాంఘిక వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్ ఉద్వేగ వికాసం. సో ఇక్కడ మనకు పియాజే గుర్తుకు రాగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏది అని అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్. పియాజే మనుషులందరిలో 4 దశల్లో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించినది ఏది అని అంటే సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, దిస్ రెఫర్స్ టు an individual's underlying potential for acquiring skills. నైపుణ్యాలను పొందుటకు ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది. సో ఫస్ట్ యాక్చువలైజేషన్ వాస్తవీకరణ, సెకండ్ ఆప్టిట్యూడ్ సహజ సామర్థ్యం, థర్డ్ యాటిట్యూడ్ వైఖరి, ఫోర్త్ హ్యాబిట్స్ అలవాట్లు. సో ఇది నైపుణ్యాలను పొందడానికి వ్యక్తులు ఉన్న అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది అని అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది అని అంటే సహజ సామర్థ్యాలు అనేవి పుట్టుకతోటే వ్యక్తిలో వస్తాయి. పుట్టుకతోనే వచ్చే శక్తులనే సహజ సామర్థ్యాలు అంటాం. సో సహజ సామర్థ్యాలకి మనం సరైన నైపుణ్యాన్ని అందించగలిగితే అవి అత్యున్నత శక్తులుగా మారే ఛాన్స్ ఉంటుంది. సో సహజ సామర్థ్యాలు వ్యక్తిలో సహజ సిద్ధంగా ఉండే సామర్థ్యాలు, మనం వాటిని స్పెషలైజ్డ్ నైపుణ్యాలను అందించగలిగితే అవి అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. సో ఇక్కడ వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాలు ఏవి అంటే సహజ సామర్థ్యాలు, వ్యక్తిలో ఉండే అంతర్లీన సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 4th క్వశ్చన్, ఇన్ 1905 ఆల్ఫ్రెడ్ బినెట్ థియోడర్ సైమన్ మేడ్ ద సక్సెస్ఫుల్ అటెంప్ట్ టు మెజర్ వాట్. 1905లో ఆల్ఫ్రెడ్ బినే మరియు థియోడర్ సైమన్స్ దీనిని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు. ఆప్షన్ ఏ మూర్తిమత్వం పర్సనాలిటీ, బి మెమొరీ స్మృతి, సి ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ, అండ్ 4th వన్ వచ్చేసి క్రియేటివిటీ సృజనాత్మకత.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ దేశంలో ఒక పబ్లిక్ పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రతిభను తెలుసుకోవడానికి ఇక్కడ ఫ్రాన్స్ గవర్నమెంట్ వీళ్ళ హెల్ప్ తీసుకుంటుంది. బినే అండ్ సైమన్ వీళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇక్కడ ఒక కమిషన్, బినే సైమన్ కమిషన్ అనేది. ఓకే, సో వీళ్ళు దేన్ని కొలవడానికి ఇక్కడ విజయవంతమైన ప్రయత్నం చేసిండు అని అంటే విద్యార్థుల యొక్క ప్రజ్ఞ. ఓకే, బినే సైమన్ దేన్ని కొలవడానికి అంటే విద్యార్థుల యొక్క ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In order to understand the nature of observational learning, we may refer to the studies conducted by. పరిశీలనాత్మక అభ్యాసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వీరు నిర్వహించిన అధ్యయనాలను పరిగణించవచ్చు. ఆప్షన్ ఏ బండూరా, బి పావ్లావ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ థార్న్డైక్, ఫోర్త్ వన్ స్కిన్నర్. సో మీకు అందరికీ తెలుసు ఇక్కడ బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక అభ్యాసన సిద్ధాంతం ఉంటుంది. నెక్స్ట్ థార్న్డైక్ వచ్చేసరికి యత్నదోష అభ్యాసన సిద్ధాంతం ఉంటుంది. పావ్లోకి వచ్చేసరికి శాస్త్రీయ నిబంధన అభ్యాసన సిద్ధాంతం ఉంటుంది. సో ఇక్కడ బండూరాకు వచ్చేసరికి పరిశీలన అభ్యాసన సిద్ధాంతం బండూరా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వీకెనింగ్ అండ్ ఫేడింగ్ ఆఫ్ మెమరీ ట్రేసెస్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్. కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు బలహీనపడడం మరియు క్షీణించడంను ఇలా అంటారు. ఆప్షన్ 1 అమ్నీషియా, 2 రిప్రెషన్ దమనం, 3 డీకే క్షయం, 4 ఇన్హిబిషన్ అవరోధం. కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు బలహీనపడడం, క్షీణించడం. సో ఇక్కడ ఆప్షన్స్ 1 by 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ అవరోధం అని అంటే గతంలో నేర్చుకున్న విషయాలు. ఓకే, మనం గతంలో 2 సారూప్య అంశాల గురించి నేర్చుకుంటే ఒక్కదాన్ని గుర్తు చేసుకోవడంలో ఇంకొక అంశం అనేది జోక్యం వేసుకుంటుంది. అంటే ఒక్కదాన్ని గుర్తు చేసుకోవడంలో ఇంకొకటి జోక్యం వేసుకొని ఆ అంశాలు మర్చిపోయేటట్టు చేస్తుంది. దాన్ని అవరోధం అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆమ్నీషియా చూసుకుంటే ఇది ఒక జబ్బు వల్ల కానీ తలకు దెబ్బ తగలడం వల్ల కానీ ఓకే మన స్మృతి తగ్గిపోవడం, అంటే అంశాలన్నింటి మెల్లిమెల్లిగా మర్చిపోవడం. సో ఇది ఒక ఆమ్నీషియా. ఇలాంటి కండిషన్ ఒకటి ఫ్యూగ్ అని ఉంటుంది. ఆమ్నీషియాలో ఒకసారి గతం మర్చిపోతే మళ్ళీ గుర్తుకు రాదు. ఫ్యూగ్లో మాత్రం ఒకసారి గతం తలకు దెబ్బ తగలడం వల్ల గతం మర్చిపోతే తర్వాత ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు అదే గతం గుర్తుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, అది ఫ్యూగ్. ఆమ్నీషియాలో మాత్రం ఒక్కసారి గతం మర్చిపోతే మళ్ళీ గుర్తుకు రావడానికి ఛాన్స్ ఉండదు. సో అది. నెక్స్ట్ వన్ ఇస్ దమనం తీరని దమనం చేదు జ్ఞాపకాలే కావచ్చు, సో మనకి ఇబ్బంది కలిగించే విషయాలే కావచ్చు, వాటన్నిటినీ మనం అచేతన మనసులోకి నెట్టేసి ప్రయత్నపూర్వకంగా వాటిని మర్చిపోతూ ఉంటాం. దాన్ని దమనం అంటాం. సో ఇక్కడ మనకి ఏమంటే కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు బలహీనపడడం, క్షీణించడం అంటే రోజులు డేస్ గడిచే కొద్దీ మెల్లె మెమొరీ అనేది కొద్దిగా లాస్ అవ్వడం, క్షీణించడం ఏమంటాం అంటే ఇక్కడ క్షయం అంటాం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, క్షయం. అండ్ నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి డిసడ్వాంటేజ్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్. కింది వాటిలో ఒకటి సమూహ చర్చలలో అననుకూలమైనది. ఇక్కడ అనుకూలమైనదని ఇవ్వలేదు, అననుకూలమైనది. క్వశ్చన్స్ అయ్యేటప్పుడు ఒకసారి పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అండ్ ఏ ఫ్యూ మెంబర్స్ మే ప్లే ఏ మేర్ స్పెక్టాక్టర్ రోల్. కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు. స్కోప్ ఫర్ ద టాలరెన్స్ టువర్డ్స్ అదర్ వ్యూస్. ఇతరుల అభిప్రాయాల పట్ల సహనం ఏర్పడుటకు అవకాశం. స్కోప్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్. ఆలోచనల వ్యక్తీకరణకు అవకాశం. స్కోప్ ఫర్ మ్యూచువల్ లెర్నింగ్. పరస్పర అభ్యాసనకు అవకాశం. సో ఇక్కడ సమూహ చర్చలు అన్నాడు. సమూహ చర్చల్లో పరస్పర అభ్యాసనకి అవకాశం ఉంటుంది. సమూహ చర్చలో ఆలోచనల వ్యక్తీకరణకి అవకాశం ఉంటుంది. సమూహ చర్చలో ఇతరుల అభిప్రాయాల పట్ల సహనం కూడా ఏర్పడటకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ అననుకూలమైనది ఏది అని అంటే ఇవన్నీ అనుకూలమైనవి. కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు. సో ఇక్కడ సమూహ చర్చలు నడుస్తున్నాయంటే కొద్దిమంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ప్రేక్షకులానే కూర్చొని ఉండవచ్చు. సో దానివల్ల వాళ్ళు లాస్ అవుతారు. సో ఇది ఒకటి అననుకూలమైనది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్,
In classical conditioning, the stimulus that automatically produces a response is శాస్త్రీయ నిబంధనలో స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన. అన్కండిషన్డ్ స్టిమ్యులస్ నిర్నిబంధిత ఉద్దీపన, న్యూట్రల్ స్టిమ్యులస్ తటస్థ ఉద్దీపన, ఆటోమేటెడ్ స్టిమ్యులస్ స్వయంచాలిత ఉద్దీపన, రెస్పాండెంట్ స్టిమ్యులస్ ప్రతిస్పందించే ఉద్దీపన. శాస్త్రీయ నిబంధన పావ్లోవ్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనలో స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన ఏది అని అంటే నిర్నిబంధిత ఉద్దీపన ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అన్కండిషన్డ్ స్టిమ్యులస్. నెక్స్ట్, a 9-year-old boy liked both swimming and cricket and planned to go for coaching during vacation. But as the coaching timings are same for both, he was not able to choose between the two, is swimming and cricket. Identify the conflict faced by the boy in this situation. 9 ఏళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటిని ఇష్టపడతాడు మరియు సెలవుల్లో కోచింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాడు. కానీ రెండింటికి శిక్షణ సమయం ఒకే వేళ కావడంతో అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణ. సో ఒక బాలుడికి ఇక్కడ ఈత అంటే కూడా ఇష్టమే ఉంది, క్రికెట్ అంటే కూడా ఇష్టం ఉంది. ఓకే, ఈత అంటే కూడా ఇష్టం ఉంది, క్రికెట్ అంటే కూడా ఇష్టం ఉంది. రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉండే సంఘర్షణ ఏ సంఘర్షణ అని అడుగుతుండే ఇక్కడ. సో ఇక్కడ ఏ అప్రోచ్ అంటే ఇక్కడ ఆప్షన్ 1 అప్రోచ్ ఉపగమ. ఆప్షన్ 2 అప్రోచ్ అవాయిడెన్స్ ఉపగమ పరిహార. ఆప్షన్ 3 అవాయిడెన్స్ పరిహార. ఆప్షన్ 4 అవాయిడెన్స్ అప్రోచ్ పరిహార ఉపగమ. సో ఇక్కడ రెండుటిని కూడా ఇష్టపడుతుంది కాబట్టి రెండు కూడా ఇష్టమే. సో ఏదైనా రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ రెండు ఇష్టమైనవే, రెండు పాజిటివ్, రెండు ప్లస్, రెండు ఇష్టమే. ఈత ఇష్టమే, క్రికెట్ ఇష్టమే. దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ అప్రోచ్. ఓకే, ఉపగమ. అదే ఒకటి ఇష్టమైంది ఒకటి ఇష్టం లేనిది అని అయితేనేమో ఉపగమ పరిహార ప్లస్ మైనస్. సో ఇక్కడ ఉపగమని ప్లస్ కింద తీసుకోవాలి, పరిహారాన్ని మైనస్ కింద తీసుకోవాలి. సో అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఎ టీచర్ ఇఫ్ యూ వాంట్ టు అసెస్ యువర్ స్టూడెంట్స్ బిహేవియర్ టోటల్లీ, యూ వుడ్ అసెస్ ద స్టూడెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్స్. ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు? ఆప్షన్ 1 కాగ్నిటివ్ అండ్ సోషల్ అండ్ ఆప్షన్ 2 కాగ్నిటివ్ అండ్ ఎఫెక్టివ్ ఓన్లీ. ఆప్షన్ 3 కాగ్నిటివ్ అండ్ సోషల్ ఓన్లీ. అండ్ ఆప్షన్ 4 కాగ్నిటివ్ ఎఫెక్టివ్ అండ్ కొనేటివ్. సో సంజ్ఞానాత్మక మరియు సాంఘిక మాత్రమే, మానసిక చలనాత్మక మరియు భావావేశ మాత్రమే, మానసిక చలనాత్మక మరియు సాంఘిక మాత్రమే, సంజ్ఞానాత్మక భావావేశ మరియు మానసిక చలనాత్మక మాత్రమే. సో ఇక్కడ ఒక విద్యార్థి ప్రవర్తన సంపూర్ణంగా అన్ని రంగాల్లో చేయాలంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంది అని అంటే ఇక్కడ మనకి సంజ్ఞానాత్మక భావావేశ మరియు మానసిక చలనాత్మక. సో ఇక్కడ సంజ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక, సంజ్ఞానాత్మక మెదడుకు సంబంధించి, భావావేశ మనసుకు సంబంధించి, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే మానసిక చలనాత్మక చలన అవయవాలకు సంబంధించిన అన్ని రకాల సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మన కరెక్ట్ ఆప్షన్ ఈస్ 4th one కాగ్నిటివ్ ఎఫెక్టివ్ అండ్ కొనేటివ్. సో నెక్స్ట్ క్వశ్చన్, టు నో ద జనరల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆఫ్ ఈ స్టూడెంట్ ఏ టీచర్ షల్ యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్. తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి? సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఆప్షన్ 1 ఈజ్ ఇంట్రెస్ట్ టెస్ట్ అభిరుచి పరీక్షలు. ఆప్షన్ 2 ఇంటెలిజెన్స్ టెస్ట్ ప్రజ్ఞా పరీక్షలు. ఆప్షన్ సి పర్సనాలిటీ టెస్ట్ మూర్తిమత్వ పరీక్షలు.
ఆప్షన్ డి ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆటిట్యూడ్ టెస్ట్ వైఖరి పరీక్షలు. సో ఇక్కడ మనకి ఇక్కడ సంజ్ఞానాత్మక అని మెన్షన్ చేసింది కాబట్టి ఇక్కడ అభిరుచి అని అంటే ఓకే ఇష్టాల గురించి తెలుసుకోవడానికి. సో ఇక్కడ మూర్తిమత్వం పర్సనాలిటీ, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక వైఖరి యాటిట్యూడ్, ఒక విషయం పట్ల సానుకూల వైఖరి ఉందా, ప్రతికూల వైఖరి, అనుకూల వైఖరి. సో ఇక్కడ కరెక్ట్ సంజ్ఞానాత్మక సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఏవి అంటే ప్రజ్ఞా పరీక్షలు. ఇంటెలిజెంట్ టెస్ట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టు టెస్ట్ ద కాగ్నిటివ్ ఎబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, a school has provided various activities such as sports, drama, music, craft, debates, etc. to the students, okay, mandating them to participate in at least 2 activities. The students have participated in their preferred activities. Participation in activities as per their preference indicates the students what? ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా 2 కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీన్ని సూచిస్తుంది. ప్రాధాన్యత ప్రకారం. సో ఇక్కడ ఒక స్కూల్లో క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు ఇవన్నీ కూడా కృత్యాలను అందిస్తుంది. ఏవైనా 2 కృత్యాల్లో ఒక స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడం అనేది తప్పనిసరి చేసింది. సో విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం అంటే వాళ్ళకి ఏవైతే ఇష్టం ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాటకం ఇష్టం, కళలు ఇష్టం, ఈ రెండిట్లో పార్టిసిపేట్ చేయడం. సో ఇలా ఏవైతే వాళ్ళకి నచ్చిన వాటిలో వాళ్ళ ప్రాధాన్యత ప్రకారం వాళ్ళ కృత్యాల్లో పాల్గొనడం అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద అచీవ్మెంట్ సాధన, సెకండ్ ఆప్షన్ ఇస్ ద యాటిట్యూడ్ వైఖరి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఇంట్రెస్ట్ అభిరుచి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద పర్ఫార్మెన్స్ నిష్పాదన. సో ఇక్కడ వాళ్ళ ప్రాధాన్యత ప్రకారం పాల్గొంటున్నారు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మనం ఇంట్రెస్ట్ అభిరుచి. ఓకే, సో వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో సో వాళ్ళ ఇష్టాలని వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళకి సంబంధించిన కృత్యాలు సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సో దాన్ని ఏమంటామంటే అభిరుచి. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు వాళ్ళు కృత్యాల్లో పాల్గొన్నారు. సో దేన్ని సూచిస్తుంది అంటే అభిరుచి. నెక్స్ట్, చిల్డ్రన్ బిలాంగింగ్ టు దిస్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ మేనేజింగ్ లైఫ్ అండ్ నీడ్ కాన్స్టాంట్ కేర్ ఫర్ దర్ ఎంటైర్ లైఫ్. బౌద్ధిక వైకల్యతతో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరం. సో ఆప్షన్ 1 ఇస్ అ మోడరేట్ మధ్యస్థ, ఆప్షన్ 2 ఇస్ అ మిల్డ్ అల్ప, 3 ఇస్ అ బార్డర్ లైన్ అండ్ 4 ఇస్ అ ప్రొఫండ్. సో ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధిక వైకల్యంతో సో ఇస్ అ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. బౌద్ధిక వైకల్యంతో ఉన్న పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు. జీవితాంతం ఎంటైర్ ఇట్స్ లైఫ్ స్పాన్ నిరంతర సంరక్షణ అవసరం. ఎవరికి నిరంతర సంరక్షణ అవసరం అంటే ఇక్కడ ఓకే, సో తీవ్రమైన బౌద్ధిక వైకల్యం ఉన్న వాళ్ళకి నిరంతర సంరక్షణ అవసరం. సో దట్స్ ఆన్సర్. నెక్స్ట్, a teacher in a class studied the impact of reward on performance of students on a group of students who were given rewards excluding other group who were not given reward. Identify the method employed by the teacher. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహంపై విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం. ఇక్కడ సమూహం ఓకే, సమూహంపై విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంతఃపరిశీలన పద్ధతి, సెకండ్ ఇస్ ద ఇంటర్వ్యూ మెథడ్ పరిపుచ్చ పద్ధతి, థర్డ్ వన్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగాత్మక పద్ధతి, ఫోర్త్ వన్ ఇస్ ద పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ మెథడ్ భాగస్వామ్య పరిశీలన పద్ధతి. సో ఇక్కడ బహుమతుల ప్రభావం ఓకే, విద్యార్థుల సమూహంపై బహుమతుల ప్రభావం. సో ఇక్కడ ప్రయోగం నిర్వహించే వ్యక్తి ఎవరిపైనైతే ప్రయోగం నిర్వహిస్తున్నాడో
ఓకే, ఇక్కడ ప్రయోగం నిర్వహించే వ్యక్తి నేనున్న టీచర్ ప్రయోక్త. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ప్రయోజులు. వాళ్ళపైన నేను ప్రయోగం నిర్వహిస్తున్నా. సో వాళ్ళపైన ఒక ఉద్దీపనని ప్రవేశపెడుతున్నా. ఇప్పుడు ఎగ్జామ్లో ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసిన. ఆ గిఫ్ట్ కోసం వాళ్ళు ఆ ఉద్దీపన, అక్కడ నేను ప్రవేశపెట్టిన గిఫ్ట్ అనేది ఒక ఉద్దీపన. ఆ గిఫ్ట్ ఇస్తా అన్న ఆలోచనతో వాళ్ళు ఎక్కువ చదివి టాపర్ అవడానికి ప్రయత్నం చేయడం. సో అన్నీ కూడా ఆ సమూహాన్ని ఏమంటామంటే మనం ప్రయోగ సమూహం అంటాం. సో ఏదైతే గ్రూపు ఎలాంటి ఉద్దీపన ప్రవేశపెట్టలే, ఒక క్లాస్కి అయినా ఇంకో క్లాస్కి వెళ్తే అక్కడ గిఫ్ట్ ఇస్తా అని ఏం చెప్పలేదు, వాళ్ళందరూ వాళ్ళే చదువుతారు, అక్కడ ఏ ఉద్దీపన ప్రవేశపెట్టలే, అది నియంత్రిత సమూహం. సో ఇక్కడ ఉద్దీపన ప్రవేశపెట్టిన సమూహం ఏదంటే ప్రయోగ సమూహం. సో ఇక్కడ ఏం చెప్తుండో, అక్కడ ఒక ఉద్దీపనను ప్రవేశపెట్టే విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం, అంటే బహుమతుల ప్రభావం ఎంతవరకు వర్కౌట్ చేస్తుందో అక్కడ ఏం చేస్తున్నాం, మనం ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏ పద్ధతి యాక్చువల్ ఈజ్ ప్రయోగాత్మక పద్ధతి, ఎక్స్పెరిమెంటల్. అక్కడ మనం విద్యార్థి ప్రవర్తనని ఏం చేస్తున్నాం, ప్రయోగం చేస్తున్నాం. సో దట్స్ అ ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ వన్, from the following identify the schools that needed to teach considering the individual differences. కింది వాటి నుండి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధించాల్సిన పాఠశాలలు. ఆప్షన్ 1 స్పెషల్ స్కూల్స్ ఓన్లీ, ప్రత్యేక పాఠశాలలు మాత్రమే. ఆప్షన్ 2 ఆల్ స్కూల్స్, అన్ని పాఠశాలలు. ఆప్షన్ 3 గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఓన్లీ, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే. ఆప్షన్ 4 కార్పొరేట్ స్కూల్స్ ఓన్లీ, కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే. సో ఇక్కడ వైయక్తిక భేదాలను పరిగణలోకి బోధించాల్సిన పాఠశాలలు ఏవి అంటే అన్ని పాఠశాలల్లో వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలను అన్ని పాఠశాలలో మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే.